అవునండి. నేను ఇప్పుడు వెంకటేష్ బాబు చూస్తున్నా, మన విష్ణుబాబు చూస్తున్నా, అలాగే నిఖిల్ అంతా డిఫరెంట్ జోనర్స్ అండి. ఒకరికొకరికి అసలు సంబంధం ఉండదు. అంటే కెరీర్ అనగానే మనకి ఎంతో కొంత క్లోజ్ లేకపోతే ఆ కెరీర్ మనకి అప్పచెప్పరు కదండి. మిగిలిన మేనేజర్ నాకు డిఫరెన్స్ ఏంటంటే అండి, నేను ఆర్టిస్ట్ కమ్ మేనేజర్, నేను ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ కమ్ మేనేజర్ కాబట్టి నాకు ఇంటిమసీ ఎక్కువ ఉంటుంది వాళ్ళతో. ఆర్టిస్ట్ ఏం ఫీల్ అవుతారో నాకు తెలుసు కదా, దాన్ని బట్టి నేను వాళ్ళ తరపున నేను మాట్లాడుతుంటాను. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ నాకు బాగా క్లోజ్ అండి. ఆర్టిస్ట్ అవటం వల్ల ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి సార్ మా హీరోతో సినిమా చేయండి సార్ ప్లీజ్ సార్ అని అడగటానికి ఈజీగా ఉంటుంది. ఈజ్ ఆధ్యాత్మికంగా ఆయన ఎక్కడ ఉంది, ఈ ఋషి అని చెప్పచ్చు. ఆయన రమణ మహర్షి డివైట్ అండి. ఎగ్జాంపుల్ అట్లా ఆయన డే టు డే లైఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే అది దేనికి వెళ్ళిపోయి పడిపోయి ఇచ్చేసేలా వచ్చేసేలా ఏం మన దాకా వచ్చిందా మంది అంతే. మీరు ఆయన చేసి క్యారెక్టర్ చూస్తే మీకు అర్థం, ఆ హీరోయిజం అదేం ఉండదు కాదండి. క్యారెక్టర్ ఫిట్నెస్లో కాంబినేషన్ అయినా పక్కన శ్రీకాంత్ ఉన్నా పర్లేదు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇప్పుడు అలా అసలు అది ఏమి ఉండదండి. ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా చేయడానికి రెడీ అయ్యాను. దానికి మన పర్సనల్ దీనికి కూడా చాలా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది మన కెరీర్ దీంట్లో కూడా. ఆయన ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు, ఖాళీగా ఉంటారు, బుక్స్ చదువుకుంటూ ఉంటారు. పెద్దలేదు. తెలియకుండా ఏం చెప్తాను. ఇప్పుడు మీ గురించి అడిగితే నాకేం తెలుస్తుంది? ఏమండి నేను అందరి గురించి చెప్పాను కదా, నేను అందరి గురించి మాట్లాడాను కదా. తెలియకుండా నాకు నోటికి వచ్చింది ఏదో చెప్పేసి ఆయన అలా కాదు కదా. నిజంగా తెలియదు ఆయన గురించి నేనేం కామెంట్ చేయాలి నాకు కూడా తెలియదు. అంటే తెలిస్తే కదా. ఇప్పుడు నేను ఆయనతో కొంచెం క్లోజ్ అనుకోండి, ఆయన ఏంటి నాకు అర్థం అవుతుంది. మీ ఇద్దరం ఎప్పుడు క్లోజ్ కాదు కదా. ఆయన వెరీ నార్మల్ ఉంటారు. నేను ఎప్పుడన్నా చిరంజీవి కూడా ఆ ఇంటికి వెళ్తే అసలు మామూలుగా కింద కూర్చునే ఉంటారు ఆయన, లేకపోతే మొక్కలకు నీళ్లు పోసుకుంటాను, అక్కడ ఏదో కలుపు తీసుకుంటాను. నేను ఆశ్చర్యపోయి ఒకసారి బర్త్డేని వెళ్తే అసలు ఇంట్లో అడవడేం లేదు, ఆయన ఊరికే మొక్కలు కలుపు తీసుకుంటాను. టోటల్గా డిఫరెంట్ అండి. ఈ అసలు ఆయన ఎలా ఇప్పుడు ఫ్యాన్స్లో అయితే ఆయనే సినిమా దేవుడు. సచిన్ క్రికెట్ ఎలాగో మన తెలుగు హెడెన్స్ పవన్ కళ్యాణ్ అలా. అంటే అంత నార్మల్ ఉంటారు బయట ఆయన. అంటే పెద్ద ఇంటిమసీ లేదు నాకు ఆయనతో. నేను ఫస్ట్ ఫిల్మ్ ఒకటి ఆయనతో చేశాను, అది కూడా కాంబినేషన్ చేయలేదు. నేను అన్న కూడా ఉంటాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు బాగానే ఉంటారు, కనిపిస్తే బాగా మాడతారు ఆయన.